Okay, we are live. Yes. Hi, hello, namaste, and welcome back to our channel. Mind me. This is our new house. అంటే ఇక్కడికి మారి చాలా రోజులు అయింది. చాలా మందికి లైక్ చూసే ఉంటారు ముందు వీడియోస్లో. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 month వైజాగ్కి మూవ్ అయ్యాం. అండ్ కొత్త జాబ్, కొత్త లైఫ్, కొత్త ఎక్స్పీరియన్సెస్. సో అసలు కుదరలేదు బ్లాగ్ చేయడానికి. అండ్ ఈ సెటప్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మై నోటీస్ బోర్డ్, మై డాష్ బోర్డ్, అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం మోటివేషన్ కోసం వాల్పేపర్స్ అన్నీ. సో ఎండ్ ఆఫ్ ద డే మీకు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఇంకా వీడియోస్లో. దట్స్ ద అనదర్ స్టోరీ. బట్ నౌ సంథింగ్ అప్గ్రేడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. యా, అండ్ విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఆఫ్ కోర్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దెన్ ఇదే నన్ను ఒక 20-25 days ముందు మాట్లాడుతుంటే ఐ వాజ్ కంప్లీట్లీ ఆపోజిట్. గొడవ చేసేస్తూ నాకొద్దు, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ జస్ట్ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్. ఎందుకు ఇలాగా, నాకే ఎందుకు జరగాలి, ఇప్పుడు ఎందుకు జరగాలి, అండ్ లాట్ మోర్ క్వశ్చన్స్ కమింగ్ అప్, పాపింగ్ అప్. అసలు ఇప్పటికీ కూడా అసలు ఎలా జరుగుతుంది, ఏంటి, వై ఆమ్ ఐ సో మచ్ ఎక్సైటెడ్ అంటే లైక్ మీది క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చెప్తాను. బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో విల్ గెట్ టు నో. సో ఈ స్టోరీ మీకు తెలియాలి అంటే మనం వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో బట్ ఈ పాటికే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు, వీఆర్ నాట్ సింగిల్ ఎనీమోర్. యా, మన లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయాయి. రే బంతి, ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా. వాట్ గెట్స్ చేంజ్డ్ అంటే ఈ క్వశ్చన్ నన్ను నేనే చాలాసార్లు అడుగుతున్నాను. నన్ను నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ గెట్స్ చేంజ్డ్, హౌ లైఫ్ విల్ బికమ్. నా పక్కన అన్సారీ గారు, పవన్ గారు, కుమార్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విత్ మీ, హూ గాట్ బాండెడ్ విత్ మీ ఇన్ మై లైఫ్. అండ్ right now there is this new person coming into the life and also making this some kind of special. So what gets changed, ఏం జరుగుతుందంటారు చేంజ్ అవ్వడం అంటే? Like what are the things that affect, or else what are the things that makes us happy, and how does we define this one? ఈ ఒక సిచ్యువేషన్ని మనం అసలు ఎలా డిఫైన్ చేయాలి? లైక్ ఇది హ్యాపీనెస్సా, కన్ఫ్యూజనా, ఒక లైక్ పాజా, లైక్ టు ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ. అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బట్ హౌ టు డిఫైన్ దిస్ వన్ అది తెలీదు. చూద్దాం, మీరే చెప్పాలి కామెంట్స్లో హౌ టు డిఫైన్ దీస్ థింగ్స్ అనేది. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ఆల్ టు హర్. సో అండ్ మనం ఆఫ్ కోర్స్ వీఆర్ మనకి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. మనం వేరే వాళ్ళని సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టం కాబట్టి సో ఐ ప్లాన్డ్ ఎ సర్ప్రైజ్ పార్టీ ఫర్ హర్ అండ్ షీ డజంట్ ఈవెన్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నేను తనకి ఏం చెప్పానంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ గాట్ ఎంగేజ్డ్ an year ago, they are celebrating there and where they invited us as we are going to get married. So as a couple we need to go there and నేను చెప్పి, and I mean తనకు తెలియదు పాపం, ప్రపోజింగ్ హర్. సో ఐ ప్లాన్ ఎ సర్ప్రైజ్ పార్టీ, చిన్న ఈవెంట్ లాగా, వేర్ ఆల్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ క్లోజ్ టు మీ, రిలేటెడ్ టు మీ ఆర్ కమింగ్ దేర్ ఇన్ హైదరాబాద్. అండ్ తనని నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను విత్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెల్ప్. ప్రతి ఒక్కళ్ళు ఇంత హెల్ప్ చేశారు టు ద ఎక్స్టెంట్ దట్ దే కెన్ డూ. అండ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇది నేను దే ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ టు మీ. సో దే ఆర్ డూయింగ్ దిస్ టు హర్ అండ్ టు మీ. సో ఇది తనకే అర్థమవుతుంది అక్కడికి వచ్చిన తర్వాత. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎపిక్ మూమెంట్ ఫర్ అవర్ లైఫ్. అండ్ మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా కనిపిస్తున్నది, ట్రైంగ్ టు మేక్ దిస్ సో గుడ్, సో మెమరబుల్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.
వచ్చేసారు. అండ్ నేను ఇక్కడి నుంచి నాకు రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ నౌ ద టైమ్ ఈస్ 4:30. నాకు రీచ్ అవ్వడానికి ఒక 1 hour పడుతుంది, 1.5 hour. By the time I reach to Sita's house, yeah, my fiance's name is Sita, and this is completely an arranged marriage. ఇది ఒక పెద్ద స్టోరీ. చిన్నగా చెప్పాలి అంటే, my grandmother's sister's son's daughter's daughter. My grandmother's sister's son's daughter's daughter. నాకు తెలీదు, నేను ఇప్పటిదాకా ఎప్పుడు తన్ని మీట్ అవ్వలేదు ఎనీవేర్, ఎనీ ప్లేస్. సే దట్ whenever this and all happening, when I am getting to know her, when I got to know that she's having more potential, she's literally, she has everything, she's brilliant, she's beautiful, she's extraordinary, what not. And నేను ఇంకెలా చెప్పాలి అంటే, నాతో కంపేర్ చేసుకుంటే షీస్ బియాండ్ అనమాట. మనం వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ, అండ్ షీస్ అ సెల్ఫ్ లెర్నర్. అండ్ ఇలాంటి ఒక పర్సన్కి నేను ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలి? అండ్ మ్యారేజ్ ప్రపోజల్ చేయాల్సిన పనే లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్ ప్రపోజల్ థింగ్ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు షో హర్ హౌ మచ్ ఐ లవ్ హర్. అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ షూర్. ఇలాంటి సర్ప్రైజ్ ఇంకా చాలా వస్తాయి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ హర్, ఇది ఒక నాకు కూడా ఒక న్యూ జర్నీ కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్, ఆన్ ఏ హెల్తీ నోట్. అండ్ ఇది మీకు చెప్పే టైంకి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను తన్ని కలిసి తను మీరు చూసిన తర్వాత లైక్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ తన రియాక్షన్ కూడా మనం క్యాప్చర్ చేద్దాం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బెస్ట్, ఐ డోంట్ వాంట్ టు జింక్స్ దిస్, ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్. హోప్ఫుల్లీ తను సర్ప్రైజ్ అవుతుంది అని, తనకు నచ్చుతుందని చాలా గట్టిగా అనుకుంటున్నాను. ఎట్లుంటుంది మరి మనతోని? This is it. We are finally here, waiting outside at Sita's house. Paikeli will pick her up and then we'll see how she'll react. చారు బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? She doesn't even have an idea. చూద్దాం. दिल बेठिकाना था, तुझ तक ही आना था रास्ता. लफ्जों में कह पाए ना तेरी मेरी वो दास्तां. अब नई सी है उम्मीदें जगी, छोड़े से ना अब छूटेंगी कभी. आदतें तुम जो आए हो लाए हो दिल में आदतें ये नहीं आदतें तुम जो आए हो लाए हो दिल में आदतें.
दे అయిపోయి